హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఓటింగ్లో ఎవరు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారో చూద్దాం. అలాగే ఓటింగ్ పెరగడానికి గల కారణాలు అంటే చెప్తాను. అలాగే ప్రోమో వచ్చింది, సిబ్గా అయితే సేత్ అయితే సెలెక్ట్ అయింది, దానికి రీజన్స్ కూడా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నబిల్ ఓటింగ్లో అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. నబిల్ ఉండడానికి గల కారణాలు ఏంటంటే, సోనియాతో డిస్కషన్లో సోనియా కానీ ఎస్మి కానీ నబిల్ వర్సెస్ సోనియా వర్సెస్ ఎస్మి ఈ ముగ్గురు మధ్యలో చాలా ఎక్సలెంట్ ఫైట్ అయితే ఆర్గ్యూ అయితే జరిగింది. ఆర్గ్యూలో నబిల్ బాగా డిఫెండ్ చేసుకుంటే, అలాగే ఎస్మి కూడా డిఫెండ్ చేసుకుంది. అయితే సోనియా నబిల్ని కించపరిచేటట్లు మాట్లాడడం వల్ల బాగా మనోడికైతే బాగా వర్కౌట్ అయింది. ఎవరికంటే నబిల్కి 35% తోటి ప్రజెంట్ అయితే మండే చూసుకున్నట్లయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నెంబర్ 1 అవ్వడానికి కారణం సోనియా మనోడిని టార్గెట్ చేయడమే. అలాగే సంచాలక్గా కూడా చాలా బాగా చేశాడు. ఫేక్ సంచాలక్ అని చెప్పేసి, ఆల్సో ఫేక్ పర్సన్ కూడా చెప్పేసి సోనియా అయితే అన్నది. మెయిన్ అక్కడ మనం డిఫెండ్ చేసుకునే విధానం కానీ, సోనియాని కడిగి పారేసే విధానంలో కానీ నబిల్ అయితే చాలా మంచి పాయింట్లతో అయితే నామినేట్ చేశాడు. అక్కడ నబిల్కి అయితే బాగా ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మణికంఠపై కూడా ప్రేక్షకులు అయితే మంచి సింపతి అయితే వర్కౌట్ అవుతుంది ప్రజెంట్ మణికంఠకు కూడాను. ఎందుకంటే మణికంఠని అదే వీక్గా ఉన్నావు, నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నామినేట్ చేశారు. అక్కడ నామినేట్ చేసిన దగ్గర మణికంఠ కూడా ప్రేక్షకుల్లో అయితే మంచి సింపతి అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే డిఫెండ్ అయితే బాగా చేసుకుంటున్నాడు. మైండ్తో ఆలోచించో జెన్యున్ అనేది బయట పక్కన పెడితే మైండ్గా మాట్లాడుతున్నాడు. చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడి సమాధానం అయితే ఇస్తున్నాడు. అక్కడ 17% అయితే మణికంఠకి అయితే పడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రేరణ కూడా టాస్క్లు బాగా ఆడుతుంది, అలాగే డిఫెండింగ్ చేసుకుంటుంది. కాకపోతే ప్రేరణలోను విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ అన్నట్టు ఉంటుంది. విష్ణుప్రియ ఎలాగ నామినేషన్లో లేదు. ప్రేరణ కూడా 13%తో ఉంది. ప్రేరణ కూడా ఈ వీక్ అయితే సేవ్ అవుతుంది కన్ఫర్మ్గా. నెక్స్ట్ ఆదిత్య ఓం ఈయనైతే మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ వారం నామినేషన్లో అందరూ కూడా ఆదిత్య గారు అయితే ఏం మాట్లాడారని చెప్పేసి ఆదిత్య గారిని అయితే నామినేట్ చేసి పారేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆదిత్యని నామినేట్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది నామినేట్ చేస్తే కన్ఫర్మ్గా ఓటింగ్ అయితే అతనికి బాగా పడుతుంది. అందులో అలా అని చెప్పొచ్చు. ఆదిత్య గారికి కూడా 13% అయితే ప్రజెంట్ 12%తో అయితే ఆదిత్య గారు కూడా ఈ వారం సేవ్లో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఇదే ఓటింగ్ కంటిన్యూ అవుతుందో చూడాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సోనియా అండ్ పృథ్వీ 80% మాత్రం ఇద్దరు పడుతుంది. ఈ ఇద్దరు బడ్డీస్లో ఒక బడ్డీ అయితే బయటకు పోవచ్చు. నాకు తెలిసి సోనియా కన్ఫర్మ్, పృథ్వీకి కూడా అవకాశం ఇస్తారు. ఇద్దరికి సమానం ఓటింగ్ పడి, సోనియా అండ్ పృథ్వీ ఇద్దరికి సమానంగా ఓటింగ్ పడి, సోనియా కంటే పృథ్వీకి ఒక పాయింట్ తక్కువ ఉన్నా సరే సోనియాని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు. ఓటింగ్ ద్వారా తీసుకెళ్ళాలంటే వీళ్ళిద్దరూ మిస్ అయితే ఆదిత్య ఓం గారు కన్ఫర్మ్గా సోనియా అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకు అక్టోబర్ దసరా కల్లా మళ్ళీ మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కనుక సోనియాని తీసుకెళ్ళిపోయినా అంతకంటే ద బెస్ట్ కంటెండర్స్లో గ్లామర్గా ఉండాలంటే తీసుకొస్తారు. సోనియా అయితే ఎలిమెంట్ అవ్వచ్చు. సోనియా మెయిన్ ఏంటంటే తన పెర్ఫార్మెన్స్ లేదు, ఫేక్ స్మైల్. నేను ఈ స్మైల్ ఒకరి దగ్గర చూశాను మన రాష్ట్రంలోను. అయితే ఫేక్ స్మైల్ సోనియా మెయిన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం. ఫేక్ స్మైల్తో సోనియా మాట్లాడే విధానం కూడా అంతా నటన.